జబర్దస్త్ సామ్రాజ్యపు యువరాణి రోజా గారికి ప్రణామములు. మరి జబర్దస్త్ చెలికత్తె సారీ ఫీల్ అయినట్టుంది. అట్లయినా నువ్వు చెలికత్తె క్యాన్సిల్, కత్తి లాంటి చెలి. ఓకే, నేను ఒక రాజుని. అంతకు ముందు అదిరేబి అనే మహారాజుకు సలహాలు ఇస్తూ ఉండేవాడిని. నా సలహాలతో తనని ముంచి సారీ తన దగ్గర ముగించి నేను రాజునయ్యాను. ఫస్ట్ దే కరెక్ట్. అలా చాలా మంది అయ్యారు. సుధీర్ అనే రాజు వేణు అనే మహారాజుని ముంచి తను రాజు అయ్యాడు. ఇలా అవినాష్, కార్తీక్, ఆర్పి, రాకేష్ ఇలా అందరూ ముంచే ఒకరు పొట్టగొట్టి పట్టం ఎక్కిన వాళ్ళే అందరూ. సరే, ఇక నాకు టైం అయింది, నేను వేటకి బయలుదేరతాను. ఏమండి ఎక్కడికి వెళ్తున్నారు? బాహుబలి సినిమా బంగ్లాదేశ్ లో రీమేక్ చేయడానికి వెళ్తాను, వస్తావా? కరెక్ట్ టయానికి వచ్చి తగలడిద్ది. ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారంటే పెళ్ళం కూడా మారితే భలే ఉంటది. ఏమండి ఇసుక్కుంటున్నారా? అబ్బాయి లేదు, చేతిలో బత్తాగా ఉంది కదా పిసుక్కుంటున్నా. నన్ను ఆశీర్వదించండి. నా ఆయుష్ తగ్గిపోద్ది నువ్వు అలా చేయకే. దేనికి? మరి నాకంటే పెద్దోళ్ళు నా కాలు మొక్కు తగ్గిపోదా? ఏమండి ఈ డ్రెస్ లో మీరు కింగ్ లాగా ఉన్నారు, నేను ఎలాగున్నాను? కాల్ చేసిన కింగ్ సిగరెట్ లా ఉన్నావు. ఏమండి మీరు అలాగంటారు? రామచంద్రపురం రాజు గారు ఆ ఆవిడ గుడి కట్టాడు తెలుసునా? దానికంటే ముందు 10 మందికి తాళి కట్టాడు తెలుసునా? పేరుకే రాజు కానీ నా మీద దండయాత్ర చేసింది లేదు, చచ్చింది లేదు. అంతిమ యాత్ర చేసుకోవాల్సిన వయసులో నీకు దండయాత్ర అవసరం అంటే? నేను వేటకి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే పడి చావు. ఏమండి గన్ను తీసాడండి. 30 సంవత్సరాల నుంచి ఓ తుడుతుంది తప్ప దాన్ని వాడింది లేదు, సచ్చింది లేదు, తుప్పట్టి ఏడుతుంది. నీలాంటి కప్పెట్టాల్సిన దాన్ని చేసుకుంటే ఏదైనా తుప్పట్టాల్సిందే. సర్లేండి, దారిలో జాగ్రత్త. దారిలో నాకేం భయం లేదు, ఎదురే వాళ్ళంతా మీ చుట్టాలే. కోతులు, చింపాంజీలు, కొండ ముచ్చులు మొత్తం ఉంటాయి. మామయ్యని అడిగినట్టు చెప్పండి. ఇది నాకేసింది మా ఊళ్ళో. ఒకడనేవాడు మూవీలు అంటాడండి, అమ్మ ప్రొడ్యూస్ చేస్తే పిల్లని డైరెక్ట్ చేస్తుంది, మామూలుగా ఉండదు వ్యవహారం. మొత్తానికి వేటకి వెళ్తున్నాను, మామూలుగా ఉండదు ఈరోజు వేట. చూడండి, వేట స్థలానికి వచ్చేసి రొంబా వచ్చేసావా? రొంబా రొంబా నువ్వు రమ్మ కోసం తప్పచ్చు చేస్తున్నావు అంటే దేవుడి కోసం చేయట్లేదా? ఎక్కడో చూసినట్టుందిరా. ఏంట్రా ఇది? మర్రి చెట్టు ఊడలు పెంచినట్టు ఇంత పెంచారేంట్రా? వీటి మధ్యలో 2 పిల్లలు ఉయ్యాలేసుకుని అవ్వచ్చు తెలుసా? దానికి ఆయిల్ రాయాలంటే ఆస్తులు అమ్ముకోవాలేమో. మానవా, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేశావురా, మంత్రశక్తులన్నీ నా కైవసం రా. శక్తులున్నాయా స్వామి నీ దగ్గర? స్వామి నాకు ఈ మధ్య పెళ్ళయింది స్వామి. ఓ నీకు పెళ్లి కూడా అయిందా? తేడా ఏమన్నా కనిపించిందా? అనిపించిందండి. పెళ్లికి ముందు మా ఆవిడ ఒక్కటే అందంగా కనపడేది, ఈ తర్వాత అది తప్ప అందరూ అందంగా కనపడుతున్నారు ఇప్పుడు ఎవరు చూసినా. అది అందరికీ కామనేరా. ఈ మధ్య గొడవలు కూడా మొదలయ్యండి మా మధ్య. ఆలు మగలన్న తర్వాత పాలు నీళ్ళలా కలిసిపోవాలిరా. అలాగే కలిసి ఉన్నామండి. కలిసి ఉంటే గొడవలు ఎందుకు అవుతాయిరా? అంటే పాలెవరో నీళ్ళెవరో తెలియక. సర్లే స్వామి మీరు కూర్చోండి, నా పని. గురుదక్షిణ ఏదన్నా ఇచ్చేయాలరా, స్వర్గం ప్రాప్తిస్తుంది. అయితే గురుదక్షిణ కింద హైదరాబాద్ మొత్తం మీకు ఇచ్చేస్తున్నా. హైదరాబాద్ ఏమన్నా నీ బాబుదా? స్వర్గం ఏమన్నా మీ తాతదా? స్వర్గ ప్రాప్తి అంట. ఎవర్రా మీరు? కింకరులం. కంకర్రాలు కొట్టుకునే వాళ్ళు ఉన్నారు, మీరు ఎంకర్లు ఏంట్రా? పులి చేత చంపబడి నరకానికి వచ్చావు తెలుసా? ఇది అంతా నరకమా? నువ్వు వచ్చింది పిక్నిక్ కాదురా, నరకానికి. అంటే మా ఇంట్లో నేను భరించిన నరకానికంటే ఇది పెద్ద నరకమే కనిపించట్లేదండి ఇక్కడ. మా గురువు గారు వచ్చే టైం అయింది, ఆగు. ధర్మ పరిపాలన దురంధరుండా, సకల పాప శిక్షణ అధ్యక్షుండా, సుబ్బారావు కొట్లో సున్నుండా, నీ డైలాగు లేకుండా నువ్వు అక్కడ కూర్చుండా. ఏం తెలుసా ఈ భూలోకానికి ఈ లోకానికి తేడా ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం బస్సు ఎక్కితే భూలోకం, మన మీద బస్సు ఎక్కితే ఈ లోకం. శిక్షలేయడం అంటే పంచలేయడం అనుకున్నట్టే. పిలిపించండి పాపులను. ఈడేం చేశాడు? పెళ్ళం బాధలు భరించలేక పిచ్చి పట్టిన వాళ్ళని ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మోసం చేశాడు. అయితే వీడికి రచన బిస్కెట్లు 10 చూపించండి. ఇదేం చేసింది? ఇది పెళ్లి కాక ముందే ముద్దు పెట్టుకుంది. అవునా? అట్లయితే దీన్ని ఆ సలసలా కాగుతున్న గది ఉంది కదా, ఆ గదిలోకి పంపించండి.
ఇదేం చేసింది? ఇది పెళ్లి కాకముందు ముద్దు పెట్టలేదు, పెళ్లి అయ్యాక కూడా ముద్దు అయితే పెట్టలేదు. దీన్ని నా గదిలోకి పంపించండి. దేనికి? అంటే ఆ గదిలో లిఫ్ట్ ఉంది కదా స్వర్గదారానికి. బల మానవ బల, ఆ. నువ్వు నాకు బాగా నచ్చావు. ఆ. నీకు వివాహం జరిపించదా? అవునా? ఆ. పిలిపించండి. అమ్మాయి, త్వరగా రా. నరుడా, ఎవరొచ్చారో చూడు. ఇది మాకెందుకు తెలియదు, మీ వాహనం దున్నపోతే కదా ఇది. అంటే రంభ అనుకున్న ఇదేంటి బ్రహ్మరాంబ థియేటర్ అంత ఉంది. అయినా సమయం ఆలస్యం అవుతున్నది, దండలు మార్చుకోండి. మీకు ఈ దండ వేస్తే ఏమనిపిస్తుంది? అడవిరాముడి సినిమాలో ఏనుగు ఎన్టీఆర్ మీద వేసినట్టే ఉంది. అంటే నేను ఏనుగునా? మరి ఏనుగుకి ఏంటి? ఏనుగు 2 దంతాలు ఉంటాయి, నీకు 32 దంతాలు ఉంటాయి, అంతే తేడా. నాకు సురపానానికి టైం అయింది, అది సేవించి వస్తాను. అదేంటి అచ్చన అలాగే ఉన్నావు? సేమ్ పించ్. మా ఆయన పేరు ఆది. మా ఆయన పేరు కూడా అదే. సేమ్ పించ్. ఆయన నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏమండి, మా ఆయన చచ్చిపోయాడండి. దాంతో బెంగ పెట్టుకొని మంచాన్ని బట్టి చచ్చిపోయి ఇక్కడికి వచ్చానండి. బెంగ బొక్క వయసు అయిపోయి మంచాన్ని బట్టి వచ్చి ఉంటది. ఎందుకండి నేను ఉండగా దాని పెళ్లి చేసుకున్నారు? నువ్వు ఆర్టీసీ బస్సు లాంటి దానివే, ఆపినప్పుడే ఎక్కాలి. ఏమనుకుంటున్నావు? ఈ నాకు తాళి కట్టిన మొగుడే. నేను దండేసిన మొగుడు. వీడు నావాడు. తమిళనాడు కర్ణాటక మధ్య కావేరీ నదిలాగా అయిపోయింది నా పరిస్థితి మీ ఇద్దరి మధ్య. ఇక సౌత్ పోతే ఏం అక్కర్లేదు కానీ అవతల పో. ఏమండి, మీ ఆవుండండి నేను. దీన్ని బట్టి మనకేం అర్థమైందంటే పెళ్ళాం బారి నుంచి మొగుడిని కూడా కప్పాలని అర్థమైంది. పదండి, ఒకటి వెళ్దాం. వెళ్ళిపోగా. కొలికే కుందనాల బొమ్మ నీతో పని ఉందమ్మా, నడిచే కొండపల్లి బొమ్మ. యాదన్నా, నువ్వు కాపాడిన ప్రాణాలకు చంపేసిండనా? అమ్మా, రోజు పొద్దులు దీన్ని పూజించుకోరి, ఇంట్లో మీ కొడుకుని చూసుకోరమ్మా. సూపర్ సద్దాం రెడ్డి మొక్కే కదా, ఇంకా ముట్టుకోలే. అవునే, అసలు మీ ఇంట్లో నిన్ను ట్రిప్ కూడా పంపించారు కదా. అసలు మా వాళ్ళు నన్ను గడప దాటొద్దన్నారే, తొక్కుకుంటూ వచ్చానే. నేను మా ఇంట్లో బ్యూటీ పార్లర్ అని చెప్పానే. 10 రోజులు ఇంటికి వెళ్ళిపోయినా పర్లేదు కదే. నన్ను ఇంట్లోకి రావద్దంటారు కానీ ఎక్కడికి పోయినా ఏమంటారే, పమ్మంటారే నన్ను. మేము టెర్రరిస్టులం, మీరు కిడ్నాప్ అయ్యారు. చూసావా, చిన్నప్పటి నుంచి మనం ఏం అవ్వబు అని అన్నావు. చూసావా, మనం కిడ్నాప్ అయ్యారు. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఈవెంట్లు చేస్తుంటారు కదా, నాకు కానీ జామీన్ ఇప్పించి బయటికి తీసుకొచ్చారంటే 25 లక్షలు ఖర్చు పెడతాం. అవతల భోజనాలు ఆకుల్లో పెడుతున్నారు. భోజనాలు ఆకులను పెడతారు, చేతులు పెడితే బాగా. 25 లక్షలు తీసుకుని నువ్వు ఇక్కడ పెళ్లి చేస్తున్నావు. అందరికి వెండి పళ్ళల్లో భోజనాలు పెడతానని చెప్పాను. ఆకుల్లో పెడతావా? అక్కడ సాంబార్లో బల్లి పడిందంట. నువ్వెందుకు అంత ఇష్టపడుతున్నావు? వచ్చేటప్పుడు కక్కుర్తి పడి 2 ముద్దలు సాంబార్తో తినొచ్చాను ఆయన. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. నీకు అమ్మంటే ఇష్టమేనా? పిచ్చి ఏ బిజినెస్ నానా? ఇక్కడ తిట్లు తిట్టబడును. తిట్టికి 1000 రూపాయలు లెక్కన. పెద్ద తిట్లు అయితే 2000 తీసుకుందాం, చిన్న తిట్లు అయితే 3000 తీసుకుందాం. ఆడియన్స్ కి ముందుగా మనం చెప్పాలి ఒక విషయం. రాజు నాకు కొడుకు సమానుడు. చనువుతో ఒక 2 మాటలు అనేసాను. ఇప్పుడు అందరి ముందు ఐఎమ్ సారీ. ఊరుకోండి అమ్మ మీరు.